ప్రతి ఒక్కరి కోరిక సొంత ఇంట్లో ఉండాలని, కానీ ఆ అవకాశం అందరికీ దక్కదు. అందులోనూ పేదలు అది ఎప్పటికీ ఒక కలగానే ఉండిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతోంది. అది ఎలా సాధ్యమైంది? మా బ్రతుకులు ఇక ఇంతే అనుకున్న పేదవాడి జీవితం ఎలా మారింది? అసాధ్యం అనుకున్నవన్నీ సాధించి చూపిస్తోన్న ఆ శక్తి ఎవరు? ఏదో ఒక శక్తి లేదంటే ఏదో ఒక దేవుడు మనల్ని కనికరించకపోతాడా, మన జీవితాలు బాగుపడకపోతాయా అన్న ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఈ నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అయితే కాలం కలిసొచ్చే వరకు కష్టాలు అనుభవించాల్సిందే. అలాంటి బాధలను గత ప్రభుత్వంలో వీళ్లంతా చూశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పాలన వచ్చింది. వీరి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. జగనన్న ప్రభుత్వంలో మాకు అన్నీ వచ్చినాయండి. అమ్మఒడి కావచ్చు, జగనన్న కాలనీ కావచ్చు, జీరో వడ్డీలు కావచ్చు, అన్నీ వచ్చినాయండి. ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు ఏదైనా కావాలి అంటే ఎక్కడెక్కడో తిరగాలి, ఏదేదో చేయాలి, ఎవరిని అడిగినా సమాధానం ఉండదు. కానీ ఈ జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏది కావాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా మాకు పనులు జరుగుతున్నాయి. అందరికీ ఏం కావాలంటే వాళ్ళు అందుబాటులోకి వచ్చి చేస్తున్నారు. 0 వడ్డీ వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, మా మనవరాలకి అమ్మఒడి వస్తుంది, మాకు అన్ని పథకాలు అన్నీ వచ్చినాయి. ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది. గత ప్రభుత్వంలో మాకు ఏమీ రాలేదు. ప్రతి ఏటా 15,000 అమ్మఒడి ద్వారా మాకు అకౌంట్లలోకి వేస్తున్నారండి. అలాగే మాకు మా ఆయన ఇక్కడ మైనింగ్లో పనిచేస్తారు. అక్కడ వర్క్ చేసేటప్పుడు కొంచెం కంటికి దెబ్బ తగిలిందండి. అప్పుడు మాకు ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా ఆయనకు సర్జరీ జరిగిందండి. అక్కడ కూడా ఏమీ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే సర్జరీ చేశారు. ఇవన్నీ చేయడానికి కారణం సీఎం జగన్ గారు. ఆయనకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామండి. 2019 నుంచి ఇప్పటిదాకా మాకు 4 సార్లు వాహనం ఎత్తబడింది. మా ఆటో పైన ఎలాంటి కేసులు లేవు. కనుక మీరు ఇచ్చిన 10,000తో ఇన్సూరెన్స్ కట్టి ఆటో జీవనం సాగించుకుంటున్నాము. మా ఇంట్లో మా ఆవిడికి ఆసరా, మా పిల్లడికి అమ్మఒడి, రైతు భరోసా అన్ని సక్రమంగానే అందుతున్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరి కోరిక సొంతింట్లో ఉండాలని. కానీ ఆ అవకాశం ఇలాంటి పేదలకు ఆశగానే మిగిలిపోతుంటుంది. కానీ సీఎం వైఎస్ జగన్ వల్ల వీరు ఇప్పుడు సొంతింట్లో ఉండబోతున్నారు. జగనన్న పాలన బాగుంది. మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. ఇంతకుముందు మేము బాడిగల్లో బతికాం. నెల రెంట్ కట్టుకోవాలన్నా కూడా మాకు చాలా కష్టమైంది. వాళ్ళు కట్టలేని రోజు, 1 నెల 2 నెలలు కట్టలేని రోజు కూడా, ఖాళీ చేయమని రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు జగనన్న పాలన వచ్చినాక మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాం. సొంత ఇల్లు ఉంది మాకు ముందు మెయిన్. ఇప్పటి వరకు నేను బాడిగిళ్ళల్లో ఉంటా, చాలా ఇబ్బందులు పడ్డాము. వాళ్ళ కోపం వచ్చినా మేమే వెళ్ళిపోవాలి, మాకు కోపం వచ్చినా మేమే బయటికి రావాలి. కానీ ఇప్పుడు జగనన్న మాకు సెంటు స్థలం ఇచ్చాడు. ఆ సెంటు స్థలంలో మేము చాలా బాగా ఇల్లు కట్టుకున్నాము. మా పిల్లలు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకు జగనన్న చాలా హెల్ప్ చేశాడు. నాకు ఇల్లు ఇచ్చాడు, సిమెంట్ ఇచ్చాడు, 1,80,000 డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాము. ఇంట్లో వచ్చి ఉంటున్నాము. తెల్లారి గట్లే వచ్చి పింఛన నెలకు 3,000 కాడికి పింఛన్ ఇస్తున్నారు. అద్దె పోయింది. అద్దె 3,000 కట్టాలి ఊళ్ళో ఉంటే. ఆ అద్దె లేకుండా అవి ఒక 3,000 ఈ ఒక 3,000 నా పెద్ద కొడుకై నాకు ఇస్తున్నాడు. జగనన్నే నాకు ఇస్తుంది. పేదలకు పెట్టరు, పెట్టేవాడు ఉంటే చూసి ఓర్వలేని పచ్చ పార్టీ ఆ మీడియా సీఎం వైఎస్ జగన్ ఇచ్చే ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలపై విమర్శలు చేసింది. ఆ విమర్శలకు సమాధానం ఈ జగనన్న కాలనీలోని ఈ ఇళ్లే. సెంటు స్థలం ఇస్తే అది చనిపోయిన వాళ్ళు బూడ్చుకోవడానికి కూడా పనికిరాదని అన్నాడండి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ సెంటు స్థలమే మాకు ఇవ్వాల ఎంతో ఆశాకరంగా ఉందండి. ఎందుకంటే మా సొంత ఇల్లు కళ మీరు నెరవేర్చుకున్నామండి. ఎందుకంటే జగనన్న పుణ్యాన కష్టపడి మమ్మల్ని చదివించుకుంటా ఉంటున్నాను. జగనన్న నువ్వు స్థలం ఇచ్చినాక ఇల్లు కట్టుకొని ఇంట్లో పోబోతున్నాము. చాలా సహాయం చేశావు. చంద్రబాబు నాయుడు సెంటు స్థలంలో శ్మశానం కడతారా అని అన్నాడు. ఇవాళ మాకు ఇచ్చాడు, మేము కట్టుకున్నాము. మాకు అంతా బాగానే ఉంది. ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా? ఇచ్చేది లేకపోయినా కూడా మాటలు మాట్లాడారు. ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు? లాస్ట్కి మాకు ఈయన జగనన్నే చేశాడు కానీ ఎవరు చేయలేదుగా, ఏ ప్రభుత్వంలో చేయలే. రోగమొస్తే చనిపోవాల్సిందే, చదువుకోవాలంటే వేలు లక్షల్లో ఖర్చు చేయాల్సిందే, రేషన్ పెన్షన్ కావాలంటే పడిగాపులు పడాల్సిందే. ఇవి చంద్రబాబు పాలనలో పేదవాడు అనుభవించిన బాధలు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కష్టాలకు చెక్ పడింది. వాలంటీర్లు ఇంటి దగ్గరకే వచ్చి అన్నీ ఇస్తున్నారు. రేషన్ కూడా ఇంటికే వస్తోంది. 1 తారీఖున అన్నీ ఇంటి ముంగిటకే వస్తుండటంతో పేదవాడి కష్టం తీరింది. చంద్రబాబు వచ్చిన తర్వాత
చాలా ఇబ్బందికరం పడేవాళ్ళం. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మాకు ఇళ్ళకి 6:30కే వచ్చి మాకు వృద్ధా పింఛన్లు మాకు అందిస్తున్నాడు రమేష్ గారు. మాకే ఇబ్బందిగా లేదు. జగన్ వచ్చిన తర్వాత మాకు అన్ని సహకారంగా ఉన్నాయి. ఇంటి స్థలం కోసం చాలా ఇబ్బంది పడినాము. మాకు ఇంటి స్థలము వచ్చింది. అలాగనే రేషన్ కార్డు కూడా లేదు. ఇన్ని సంవత్సరాలు కనుక చాలా పోరాడాం రేషన్ కార్డు కోసం కూడా. మాకు రేషన్ కార్డు కూడా వచ్చింది. అలాగనే మాకు ఇంటింటికి వచ్చి బియ్యం, రేషన్ కార్డు, బియ్యం బండి అవన్నీ వచ్చి మాకు ఇచ్చిపోతున్నారు. మా మామయ్యకి పింఛన్ వస్తుంది. మా అత్తయ్యకి డాక్టర్ గ్రూప్లో రుణమాఫీ డబ్బులు పడుతున్నాయి. అన్నీ ఆయన తరపున, జగనన్న గారి తరపున అన్నీ మాకు సదుపాయాలు అందినాయి. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తరువాత ఈ 58 నెలల కాలంలోనే సంక్షేమ పథకాలతో ఎంతో మంది పేదలు లబ్ధి పొందడమే కాదు, ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకున్నారు. ఇప్పుడు తల ఎత్తుకుని గర్వంగా జీవించే స్థాయికి చేరుకుంటున్నారు. చేయూతనిచ్చి అండగా ఉంటామన్న భరోసా ఇస్తే జీవితంలో ఎవరైనా పైకొస్తారని ఈ పేదలంతా నిరూపిస్తున్నారు.